శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము త్రికూట సంగమ యోగం అని చెప్పుకొని మనము మూడింటిని అంటే బ్రహ్మరంధ్రం నుంచి, మూలాధారం నుంచి, నాభి నుంచి ఒకేసారి శక్తిని తీసుకుంటూ మనము మణిద్వీపం వరకు అంటే మణిపూరక చక్రం గుండా మణిద్వీపం వరకు చేరే విషయాలను మనము తెలుసుకున్నామన్నమాట. సో ఇక్కడి వరకు ఈ యోగం వరకు వచ్చేటప్పటికి మనము మణిపూరకానికి మణిద్వీపం వరకు మనము చేరుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ త్రికూట సంగమ యోగంలో ఈ ముద్రలో మనము ఒకేసారి వేయడం వలన మనకు మూడింటి యొక్క శక్తులు ఒకేసారి వెళ్ళి మణిద్వీపంలో అంటే ఎంట్రన్స్ దగ్గర ఉండేటువంటి ద్వారం అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడి వరకు మనము ద్వారం వరకు వచ్చినాం కదా అని మనకు అర్థమవుతూనే ఉంటుంది. మరి ఇక్కడ ద్వారం వరకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడనే ఎక్కువసేపు ఉండడానికి కూడా కావలసినటువంటి సాధన మనము చేయవలసినటువంటి అవసరము ఉంటుందన్నమాట. సో ఈ ముద్ర మనము ఉత్తీర్ణత సాధించడము, పట్టు సాధించడము అయిన తర్వాత మనము ఈ ముద్రలోనే ఉండాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో అక్కడ నుంచి మనం చేయవలసినది ఏమి అనేసి అంటే ఇంకా 2 ముద్రలు అయితే మనకు ఉన్నాయి. ఆ ముద్రలను కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇక్కడ మనకి మణిద్వీపం వరకు అంటే మూలం వరకు మనం చేరిపోయిన తర్వాత మనము అక్కడనే ఎక్కువసేపు ఉండడానికి కానీ అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి శక్తిని మనం తీసుకోవడానికి కానీ అవసరం అవుతుందన్నమాట. సో మనము ఎప్పుడు కూడాను లక్ష్యము గమ్యము అనేసి మనకు 2 ఉంటుంది. మనకు ఏదైతే లక్ష్యమో దానికి చేరుకునే మార్గమే గమ్యం, అంతే కానీ లక్ష్యాన్ని చేరుకునేసిన తర్వాత గమ్యస్థానం అంటే గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాతనే మనము లక్ష్యాన్ని సాధించినట్లు అనమాట. సో కాబట్టి మనం ఎప్పుడూ కూడాను లక్ష్యము గమ్యము అనేసి ఏం చెప్తూ ఉంటాం కదా, మనకు అన్నీ కూడాను ఉండేదంతా కూడా లక్ష్యాలే అనమాట. నేను ఇది సాధించాలి, ఆ సాధించే క్రమంలో మనం చేసే ప్రయాణం అంతా కూడాను మన గమ్యస్థానానికి చేర్చేటువంటి గమ్యమే అనమాట, అంటే ప్రయాణము. చాలామంది గమ్యం వేరు లక్ష్యం వేరు అనేసి అనుకోవడము జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమి అంటే లక్ష్యము గమ్యస్థానాన్ని మనం లక్ష్యము అంటాం, కానీ గమ్యము లక్ష్యము అనేది వేరు పదాలు అనమాట. సో ఈ విధంగా మనము లక్ష్యానికి చేరుకునే మార్గము అంటే అది మన గమ్యము అవుతుందన్నమాట. ఆ ప్రయాణంలో మనకు వచ్చే అనుభవాలు, అనుభూతులు, జ్ఞానము అంతా కూడాను మనము ఎదుటివారికి చెప్పడానికి కానీ వాళ్ళని ఉత్తీర్ణలుగా చేయడానికి కానీ మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దానిలో ఉండేటువంటి ఎక్కువ తక్కువలు, మంచి చెడులు అన్నీ కూడాను నేర్చుకొని మనము కూడాను శిష్యులుగా ఉండేటువంటి మనము కూడాను గురుస్థానాన్ని మనము పొందగలుగుతాము, అర్హతని సంపాదించుకోగలుగుతామన్నమాట. సో ఈ విధంగా మనము లక్ష్యం అంటే మనం ఏదైతే లక్ష్యము ఏదైతే చేరుకోవాలి అని అనుకుంటున్నామో అంతవరకు చేసేటువంటి ప్రయాణంలో మనకు వచ్చేటువంటి అన్నీ కూడాను మన అనుభవాలు, అనుభూతులే అన్నమాట. సో ఈ విధంగా మనకు పెద్ద లక్ష్యం అంటే పెద్ద లక్ష్యము అన్నిటికంటే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది ఏది అనేసి అంటే మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి చేరుకోవడం, అదే మూలం అన్నమాట. ఆ మూలంని చేరుకోవడం అనేది మన ప్రయాణం అయితే మన గమ్యస్థానము మూలం కాబట్టి దాని గురించిన అనుభవాలు, అనుభూతులు, అనుభవ జ్ఞానము, పరిజ్ఞానంని కూడా మనము సంపాదించుకోవాలి అన్నమాట. అందుకనే ఎవరు కూడాను అంటే ఎవరైనా ధ్యానం చేసినా వాళ్ళకు వచ్చేటువంటి అనుభవాలు, అనుభూతుల నుంచి వాళ్ళు నేర్చుకోవలసినది, తెలుసుకోవలసినది మనకు చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంతసేపు మనము అనుభవాలు వస్తున్నాయి, నాకు తోడ ఓపెన్ అయిపోయింది, ఆజ్ఞాచక్రం ఓపెన్ అయిపోయింది అన్న భ్రమలో ఉంటారు. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దృష్టిలో కూడా 10 రకాలు ఉన్నాయి అనేసి. ఆ 10 రకాల జ్ఞానాన్ని పొందితే కదా తనకి ఏ జ్ఞానము అంటే ఏ దృష్టితో చూసినటువంటి జ్ఞానం పొందింది, ఏ శక్తితో చూసినారు అనే విషయాలు మనము తెలుసుకునేదన్నమాట. సో ఇన్ని జ్ఞానాలు మనకు అవసరమా అనేసి అంటే ఇది కేవలం మన గమ్య ప్రయాణంలో, గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి గమనంలో మనం పొందేటువంటి అనుభవాలు మాత్రమే అన్నమాట. మరి
అవి అవసరం లేదా అనేసి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధిలో మనం దాని గురించి వివరంగా చెప్పుకున్నాం అనమాట. మనము అనుభవాలు పొంది ప్రయాణం చేసిన, అనుభవాలు పొందకుండా మనం ప్రయాణం చేసినా కూడాను ప్రతి ఒక్కరూ కూడాను గమ్యస్థానానికి, వాళ్ళ యొక్క లక్ష్యానికి చేరుకునే క్రమంలోనే ఈ ప్రయాణం అంతా ఉంటుందన్నమాట. కాబట్టి మనమందరూ కూడాను గమనాన్ని చేరుకునేటువంటి, గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి క్రమంలో అనుభవాలు వచ్చినా రాకపోయినా మూలం గురించి అయితే మాత్రం తెలుసుకోండి. లేకపోతే మూలం గురించిన అనుభవాలను మాత్రం పొందడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే ఎలా ప్రయత్నం చేయాలి అనేసి అనుకొని మళ్ళీ క్వశ్చన్లు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో మనకు తెలియాలి అనేసి ఉంటే అవన్నీ తప్పకుండా మనకు తెలుస్తూ పోతుందన్నమాట. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమి అనేసి అంటే, మనమంతా కూడాను ఈ త్రికోణ సంధి ముద్రలో మనకు సంగమ యోగంలో మనకు మూడింటి యొక్క కలయిక జరిగిపోయి, అంటే త్రివేణి సంగమం మాదిరిగా ఒక నదిలో చేరినట్టు ఒక చోటకి, ఒక స్థానానికి చేరిపోయి మనకు అక్కడి నుంచి శక్తి ఆ మూడింటి ద్వారాను ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం అనేది మనకు జరుగుతుందన్నమాట. ఆ క్రమంలో మనకు ఎక్కువ శక్తి ఉత్పత్తి అవ్వడం కానీ, అంటే శరీరం లోపల ఉత్పత్తి అవ్వడం కానీ, శరీరం ఎక్కువ శక్తిని తీసుకోవడం కానీ దానికోసమని అవసరం అవుతుందన్నమాట. సో ఆ క్రమంలో మనకు కొన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఉష్ణం ఎక్కువయ్యే సమస్యలు ఎక్కువ రావచ్చు అనేసి వస్తాయి అనేసి కూడా నేను చెప్పానన్నమాట. కాబట్టి వాటర్ బాత్, టబ్ బాత్ మనం చేయడం అనేది ముఖ్యం. సో ఈ క్రమంలో మనము అక్కడికి చేరుకున్న తర్వాత మూడింటి యొక్క కలయికతో మనం ఈ ముద్ర కాకుండా ఏకసంధాహిని అండ్ ఏక సంవాహిని, ఈ రెండు రకాల ముద్రలు మనకు అవసరం అవుతాయన్నమాట. ఏక సంవాహిని అండ్ ఏక సంధాహిని అనమాట. సో ఇక్కడ ఏక సంధాహిని అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే మూడింటిని కూడాను ఒక్కటిగా చేర్చేటువంటి, లేకపోతే ఒక్కదారికి తీసుకొని వచ్చేటువంటి విషయము ముద్ర అనేసి అని మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ ఏక సంవాహిని అని మొదటగా మనం చెప్పుకుందాం. సో ఇక్కడ ఏక సంవాహినిలో మనకి ఏమవుతుంది అనేసి అంటే, ఈ మూడు ముద్రల కలయికను మనము ఒక్క ముద్రగా మనము చేసుకునేటువంటి విధానం అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు మూడింటి యొక్క ద్వారాలలో మనము శక్తిని ప్రయాణింపచేసేస్తాం. కాబట్టి దానిని మూడింటిని ఒక్కటిగా మనము చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఏక సంవాహినికి వచ్చేటప్పటికి మనకు ఈ విధంగా ముద్ర వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో రెండింటి యొక్క అరచేతులను మనము ఒకదానికొకటి పెట్టుకొని బొటన వేలుని ఇక్కడ కలుపుతామన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు ఇది వచ్చేసి అంతరాత్మకి మనకి ఇది సూచన అనమాట, బొటనవేలు. సో మనకి ఈ విధంగా ఇక్కడి వరకు మనం ఈ ముద్రకి వచ్చేటప్పటికి మనకు అరచేతిలో ఉండేటువంటి చిన్న చక్రాలు, తర్వాత పెద్ద చక్ర అన్నీ కూడాను మనకు ఉత్తేజం అనేది జరిగిపోయి ఉంటుంది. కాబట్టి మనకు ఓపెన్ హ్యాండ్స్ మెడిటేషన్ అంటే ఈ విధంగా మనము ఓపెన్లో పెట్టినా కూడాను మనకు ఉత్తేజం అనేది, యాక్టివేషన్ అనేది, ప్రక్రియలు అనేటివి దానంతటి తానుగా జరుగుతాయన్నమాట. సో కాబట్టి ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది అంతరాత్మకు ప్రతీకగా మనము బొటన్ వేలుని తీసుకున్నాం. కాబట్టి మనకు ఇక్కడ కలపడం ద్వారా మనము ఈ ముద్రలో మనము ధ్యానం చేసినప్పుడు, అంటే ఈ మూడింటి శక్తుల యొక్క కలయిక అనేది రెండింటి ద్వారా ప్రసారం అవుతూ ప్రసరిస్తూ మనకు ఏక సంవాహిని, అంటే అన్నింటి యొక్క కలయికతో ఏక సంవాహిని ఒక్కసారిగా ఒకే విధంగా ఒక దారిలో మనకు ప్రయాణం అనేది జరిగిపోతుందన్నమాట. అంటే పైన బ్రహ్మరంధ్రం నుంచి, నాభి నుంచి, కింద మూలాధారం నుంచి ఒక్కసారిగా మనము శక్తిని తీసుకుంటూ నాభిలో నుంచి మనము మణిద్వీపం వరకు, మూలం వరకు మనము వెళ్ళడం అనేది ఆటోమేటిక్గా మనకు జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ధ్యానము ముద్రలు మనము చేసినప్పుడు మనకి జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడాను అక్కడ ఆ మూడు ద్వారాలలో మనం వెళ్ళిన తర్వాత, అంటే లోపలికి అక్కడికి ఆల్రెడీ మనం వెళ్ళిపోయి ఉంటాం. కాబట్టి అక్కడ ఉండేటువంటి శక్తితో మనము అక్కడ ఉండడానికి, అంటే మనము ఒక స్థలం లోపలికి, గృహం అనుకుందాం, ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల ఉండడానికి కావాల్సినటువంటిది మనకు అర్హత అనేది వస్తుంది కదా. అంటే లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండడానికి, ఉండే దానికోసం కావలసినటువంటి ప్రక్రియ మనకు ఈ విధంగా ఈ ముద్ర ద్వారా మనము
మణిద్వీపం లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి అర్హతను మనము సంపాదించుకుంటామన్నమాట. సో దానికి ఏక సంవాహిని అనేసి ఈ ముద్ర మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ముద్ర యొక్క పేరు అది కాకపోవచ్చు, కానీ నేను పట్టుకున్న ముద్ర అయితే దాని యొక్క పేరు అయితే ఇదేనమాట. కాబట్టి ముద్రల యొక్క పేరుతో అయితే మీరు కన్ఫ్యూజన్ మాత్రం అవ్వకండి. సో ఈ విధంగా మనకు ఏక సంవాహిని ద్వారా, అంటే శక్తిని లోపల ఉండేటువంటి శక్తి బయట ఉండేటువంటి శక్తితో మనము సంబంధం లేకపోతే సంకలనం ఏర్పరచుకోవడానికి మనకు అవకాశం అనేది వస్తుందన్నమాట. సో ఏక సంవాహిని ఈ ముద్రతో మనము ముందరికి వెళ్ళడం అనేది చేయవచ్చునమాట. మనం గత భాగంలో చెప్పుకున్నాం, ఒకేసారి నేను ఈ ముద్రలతో మొదలు పెడతాను అనేసి మనమంతా అనుకున్నప్పుడు అది ఫలించకపోవచ్చు అని చెప్పడానికి కారణాలు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. కానీ గత జన్మలలో మనం కనుక ఇక్కడి వరకు సంపాదించుకొని ఉన్నట్లయితే, అర్హతను పొందినట్లయితే మనకు ఈ ముద్రలన్నీ కూడాను సఫలీకృతం అనేది, సఫలతను అనేది మనకు ఇస్తాయన్నమాట. కాబట్టి భయం అయితే పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఒక్కటైతే నేను జాగ్రత్త చెప్తాను, మనం ఎక్కువసేపు చేసినప్పుడు దానిని కనుక మనం తట్టుకునే శక్తి ఉన్నదా లేదా అనేది మాత్రం మనము గమనించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. దానిని మాత్రం గమనించుకోండి. మొదలే చెప్తున్నాను, ఏ ముద్రనైనా కూడాను 3 నిమిషాలతో మొదలుపెట్టి 30 నిమిషాల వరకు సాధన చేయండి. మీకు కనుక అది సెట్ అయింది, సూట్ అయింది, సరిపోయింది, తగినది అని అనిపిస్తే దానితో ముందరికనేది మీరు వెళ్ళవచ్చును. కాబట్టి ఇప్పటి వరకు ముద్రలో వచ్చినటువంటి నెగటివ్స్ కానీ ప్లస్లు కానీ అన్నింటి గురించి మనము చెప్పుకున్నాం. సో ఈ ఏక సంవాహిని ముద్ర ద్వారా మనము లోపల ఉన్నటువంటి శక్తిని, బయట ఉండేటువంటి శక్తిని సమస్థితిలోకి తీసుకురావడానికి కావలసినటువంటి ముద్ర అన్నమాట. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఇంకొకటి ఉన్నది. ఏమి అనేసి అంటే, మనకందరికీ కూడాను బయట విశ్వశక్తి తెలుసు, విశ్వంలో ఎనర్జీ ఉన్నదన్న తెలుసు. బయట ఆటోమేటిక్గా మనకు ఎక్కువ శక్తిని చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు అనేసి అంటే, మొదట మనకి బయట క్లైమేట్ బాగా మనకి అలవాటు పడిపోయి ఉంటాం. కాబట్టి ఆ ఆవరణకి మనము మన శరీరాన్ని కానీ, మన బుద్ధిని కానీ, మనసుని కానీ అన్నీ కూడాను తొందరగా మనం పట్టుకొని ఉంటాం. కాబట్టి బయటది మనకు ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమంది లోపల ఎనర్జీని ఎక్కువ ఫీల్ అయ్యి ఉంటారు, ఎక్కువ తెలుసుకునే ఉంటారు, అన్నీ జరిగి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమి అనేసి అంటే, కొంతమందికి లోపల ఎక్కువగా ఉంటుంది, బయట తక్కువగా ఉంటుంది. కొంతమందికి బయట ఎక్కువగా ఉంటుంది, లోపల తక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలో మనం అందరూ కూడాను చేసేది ఏమి అంటే, ఈ ఎక్కువ తక్కువ వలన, సంయమనం లేకపోవడం వలన, సమస్థితిలో లేకపోవడం వలన ఎక్కువ తక్కువలు అనేటివి జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మనము ఈ ముద్ర ద్వారా ఏమి చేస్తాము అనేసి అంటే, లోపల ఉండేటువంటి శక్తిని, బయట ఉండేటువంటి శక్తిని సమస్థితి వరకు తెచ్చుకుంటూ ఒకే స్థితిలో బయట ఎంత ఉన్నాదో లోపల అంతకంటే ఎక్కువ, ఎన్నో 100 కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ కూడాను మనకు మన శరీరానికి తగినంతనే మనము పొందపడతాం. కాబట్టినే మనకు ఎక్కువ తక్కువలు అనేది ఉంటుందన్నమాట. సో బయట ఉండే శక్తి, లోపల ఉండే శక్తి మనకు సమస్థితిలోకి వచ్చే వరకు కూడాను, ఒకటిగా అయ్యే వరకు కూడాను మనము సాధన అనేది చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ సమస్థితిలోకి వచ్చేదానికి అవసరమా అనేసి అంటే చాలా అవసరమని చెప్పాలి. ఎందుకంటే మనం చాలామంది సాధనలు చేస్తూ ఎంతసేపు బయట ఉండేటువంటి విశ్వశక్తితోనే మనము అంతర్ప్రయాణం వరకు చేరి, అంతర్శక్తి వరకు చేరి, అంతరాత్మ వరకు మనం చేరుకోవడం అనేది చేస్తూ ఉంటాం. అందరూ కూడాను బయట నుంచి లోపలికే మన ప్రయాణం అనేది మొదటగా ఉంటుందన్నమాట. మనకి లోపల ప్రయాణం అనేది మొదలైంది అనేసి అంటే, పుట్టుకతోనే మహాత్ములుగా, మహోన్నత శక్తి కలిగినటువంటి వారిగా మనము ఉంటామన్నమాట. అంటే చిన్నప్పటి నుంచినే మహిమలు, మహాత్ములు ఉండేటువంటి వాళ్ళంతా కూడా లోపల శక్తి ఎక్కువగా ఉండి లోపల నుంచి బయటకి వాళ్ళ శక్తిని ఇస్తూ ఉంటారనమాట. మనమంతా అలా కాదు. కాబట్టి మనము బయట ఉండేటువంటి శక్తిని లోపలికి తీసుకొని ఆ బయట ఉన్న శక్తితోనే మనము ఈ అనుభూతులన్నీ కూడా మనము పొందుతూ ఉంటామన్నమాట. సో అటువంటి బయట శక్తితోనే మనము లోపలి వరకు ప్రయాణం అనేది మనము చేస్తామన్నమాట. సో ఈ లోపల వరకు ప్రయాణం చేసినప్పుడు మనకి ఈ బయట ఉండేటువంటి శక్తితోనే అనుభవాలు అనేది మనము పొందపడతాం. అందువలననే లోపలికి వెళ్ళే కొద్దీ మనకు
అనుభవాలు తగ్గిపోవడం అనేది. అంటే అప్పటి వరకు ఎన్నో గొప్ప అనుభవాలు వచ్చినా రాకపోయినా చెప్తున్నాను. సో సవికల్ప సమాధి అయినా నిర్వికల్ప సమాధి అయినా కూడాను మనకి లోపల ఉన్న శక్తిని మనం చేరుకునే వరకు బయట ఉండే శక్తితోనే, ఖచ్చితంగా బయట ఉండేటువంటి శక్తితోనే మనం అనుభూతులు అనేటివి మనము పొందబడతామన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ ఏక సంవాహిని ద్వారా ఒక్కొక్కటిగా అంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనము లోపలి ప్రపంచానికి, అంతర్ప్రపంచానికి మనము ప్రయాణం అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. మనము బయట ఏం చేసామో శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ అని చెప్పుకున్నాం. లోపల ప్రయాణంకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే శరీరము, ఆత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ, పరమాత్మ కానీ లేకపోతే అంతరాత్మ. ఇక్కడి వరకు అంటే విశ్వాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఈ రెండింటికే చెప్పడానికి కారణం ఏమంటే అంతరాత్మ ఇదే, కానీ బయట లోపల అనే రెండు మనకు ఉన్నాయి కదా. సో విశ్వాత్మ ఇది కానీ తీసుకున్నామంటే అంతరాత్మ యొక్క బాహ్య ప్రపంచం పరమాత్మ అయింది, అంతరాత్మ లోపలి ప్రపంచం అయింది, మూలం అంతకంటే మూలమైంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మన ప్రయాణం ఉంటుంది. అంటే కొంతమంది వాళ్ళ యొక్క ఆత్మ నుంచి కూడాను మెసేజెస్ తీసుకోవడం కానీ అనుభవాలు పొందడం కానీ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి అనుకోవచ్చు, మరి రెండవదైనటువంటి ఆత్మకే మనం వచ్చేసాం కదా అనేసి అని. ఇక్కడ లోపల నుంచి మనం ఆత్మ వరకు రాలేదండి, గమనించాలి. బయట మనము శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ వరకు వచ్చాము, అంతరాత్మ వరకు వెళ్ళామన్నమాట. ఇక్కడ మనం అందుకని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న గీతనే మనకు దానికి దీనికి ఉండేటువంటి వ్యత్యాసం అనమాట. ఇక్కడ మనకు శరీరం నుంచి ఆత్మ, ఆత్మ నుంచి మన ప్రయాణము పూర్ణాత్మ, పూర్ణాత్మ నుంచి విశ్వాత్మ, విశ్వాత్మ నుంచి అంతరాత్మ వరకు ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు మన శరీరం నుంచి అంతరాత్మ వరకు మనం వచ్చినా కూడాను మనకంతా కూడాను శరీరము, ఆత్మ, అంతరాత్మ ఈ మూడింటి యొక్క కలయికలతోనే మనకు ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం చేయవలసిందంతా కూడాను ఆత్మ వరకు ఫస్ట్ అంతరాత్మ నుంచి శక్తిని తీసుకోవడము, ఆ అంతరాత్మ శక్తి ఆత్మ నుంచి మళ్ళీ తర్వాత శరీరం వరకు రావడము అనేది మనకు జరుగుతుందన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ అంతరాత్మ, ఆత్మ శరీరంకి రావాలి. ఇక్కడైతే మనం ఆల్రెడీ దాటేసుకున్నాం శరీరం, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ అనేసి అని. సో ఈ విధంగా మనకు మన అంతరాత్మ నుంచి మొదట ఆత్మకి శక్తి వస్తుంది, ఆత్మ తర్వాత శరీరం వరకు మనకు శక్తి అనేది తీసుకుంటామన్నమాట. శరీరం నుంచి అంతరాత్మ వరకు వెళ్ళేది ఇప్పుడు మనం అంతరాత్మ నుంచి తిరిగి శరీరం వరకు మన ప్రయాణం అనేది మనము చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకనే ఈ క్రమం వరకు అర్థం జర్నీ అని చెప్పవచ్చును. అర్థం తర్వాత ఇక్కడ వరకు జర్నీ ఇంకా చాలా అంటే చాలా స్లోగా, నెమ్మదిగా మనకు ఉంటుందన్నమాట. ఇలా ఉండడానికి కారణం ఏమైనా అంటే మనము ఒక కొండ ఎక్కడం అనేది చేసినప్పుడు కొండ శిఖరాన్ని మనం చేరుకునేసినాము అని అనుకుంటాం. నిజమే, శిఖరాన్ని చేరుకునే వరకు, గమ్యస్థానం వరకు చేరుకునే వరకు మనకి ఎంతో ప్రయాసతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి పరిస్థితులకు కానీ వాతావరణానికి కానీ తట్టుకొని అక్కడనే ఉండడానికి కావాల్సినటువంటి శక్తి శరీరానికి ఇంకా ఎక్కువ అవసరం అవుతుందన్నమాట. ఎక్కేటప్పుడు కష్టము, నష్టము ఉంటుంది, కానీ ఎక్కిన తర్వాత అక్కడి వాతావరణానికి తట్టుకొని నిలబడాలి అంటే ఇంకా ఎక్కువ కష్టమవుతుంది. సో ఆ విధంగా అక్కడి వాతావరణానికి అంతరాత్మ యొక్క శక్తి వరకు మనం చేరినా కూడాను ఆ శక్తి మన శరీరంకి సరిపోయే విధంగా అనుకూలంగా ఉంటూ తిరిగి మనం అంతరాత్మ నుంచి శక్తిని మనము శరీరం వరకు కూడాను పొందడానికి కావలసినటువంటి శ్రమ ఇంకా డబల్గా ఉంటుందన్నమాట. కాబట్టినే మనము అక్కడి నుంచి శక్తిని అంత తొందరగా అయితే మనము పొందబడలేమన్నమాట. ఇక్కడ నుంచి చెప్పాలి అంటే చాలా నెమ్మదిగానే మన ప్రయాణం అనేది ఉంటుంది. కాబట్టి తొందరపడవలసినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక్కడ ఇంతవరకు మీకు ఏక సంవాహిని వరకు ముద్రలు కొంచెం కష్టమైనవిగా ఉంటుంది. ఇక్కడ ఏక సంవాహిని కానీ ఏక సందాహిని కానీ ముద్రలలో మీకు ఎటువంటి సమస్య అయితే ఉండదు. ఉష్ణం ఎక్కువ అవ్వడం ఆ సమస్య అయితే ఉండొచ్చు, కానీ లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ సాధనలో ఉన్నాను కాబట్టి నాకు ఆ ఎక్కువ ఉష్ణం అనేది మాత్రం లేదు. కాకపోతే నేను నిర్ణీత సమయాల్లో నాకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకే నేను ధ్యానం అనేది చేస్తున్నాను అనమాట. సో కాబట్టి ఎక్కువ తక్కువలు అయినా కూడా నేను వెంటనే గ్రహిస్తున్నాను కాబట్టి నేను ధ్యానాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవడానికి నాకు సులభంగా ఉన్నది.
సో ఏక సందాహిని కానీ ఏక సంవాహినిలో కానీ ఉష్ణం అనేది ఎక్కువ అవడం ఉండదు. ఎందుకనేసి అంటే అక్కడి వరకు మనం కొండ ఎక్కేసిన తర్వాత ఆ ఉష్ణానికి లేకపోతే ఆ వాతావరణానికి మనకు కావలసినటువంటి శక్తిని మనము పొందబడుతూ ఉంటాము, శరీరాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనకు ఎక్కువ శక్తిని తీసుకోవాలన్నా వద్దా, మన శరీరానికి సరిపోతుందా లేదా అనేసి మాత్రం చూసుకుంటామన్నమాట. సో ఇక్కడ వరకు మనకు ఉష్ణం ఎక్కువ అవ్వడం అనేదంతా ఆ ప్రయాణం ఎక్కేంతసేపు గమనం చేరేంత వరకే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉష్ణంతో కూడిన సమస్యలు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చునమాట. సో ఏక సంవాహినిలో మనకు అంతరాత్మను చేరేసిన తర్వాత ఆ స్థితిలో ఉండడానికి, అక్కడి నుంచి శక్తిని మనము సంపాదించుకోవడానికి కావలసినటువంటి శక్తిని మనము పొందడానికి ఈ ముద్రని మనము వేయవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే ప్రమాదం అయితే లేదు, ఎవరైనా కూడా వేయొచ్చును. కాకపోతే వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనాలు కూడాను వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. అంటే ఇంత స్థితి ఉంది ఇంతే వస్తుంది, ఇంత స్థాయి ఉంటే అంతే స్థాయికి వాళ్ళు ఎదుగుతారనమాట. సో ఎవరెవరి స్థితిని స్థాయిని బట్టి శక్తి తీసుకుంటారు కాబట్టి ఇక్కడైతే భయపడవలసినటువంటి పని లేదు. కాబట్టి నిశ్చింతగా ఈ ముద్రని ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. సో ఏక సంవాహిని గురించి మనము తెలుసుకున్నాం. తర్వాత భాగంలో మనము ఏక సందాహిని గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.